హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక సముద్రంలోని రహస్యం గురించి విన్నారా? ఓడలు, విమానాలు, మనుషులు ఒక్కసారి అక్కడికి వెళ్తే మాయమైపోతారు. ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, ఎలాంటి క్లూ కూడా లేకుండా. ఇది కల్పన కాదు, ఇది నిజం. మనం ఈరోజు మాట్లాడబోయేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం గురించి, బెర్ముడా ట్రయాంగిల్. ఈ రహస్య సముద్రం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీనిని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే వింతలు, అదృశ్యాలు ఎవరి మనసుకైనా సరే భయం కలిగిస్తాయి. సో ఈరోజు మనం ఈ ట్రయాంగిల్లో జరిగిన కథలు, రహస్యాలు, థియరీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏమిటి? బెర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక త్రిభుజాకార ప్రాంతం. ఈ త్రిభుజం 3 కీలక పాయింట్లను కలుపుతుంది: మియామి, బెర్ముడా, సాన్ జువాన్. ఈ 3 పాయింట్ల మధ్య దాదాపు 5 లక్షల నుంచి 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యమైపోవడం, రేడియో సిగ్నల్స్ పనిచేయకపోవడం ఇలాంటి వింత వింత సంఘటనలు జరుగుతాయి. ఈ రహస్యం గురించి మొదటిసారి 20వ శతాబ్దంలో ప్రపంచం దృష్టికి వచ్చింది, ముఖ్యంగా ఒక సంఘటన తరువాత. ఏంటా సంఘటన? అది తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాలి. చరిత్రలో బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం గురించి మొదటిసారి ప్రపంచం మాట్లాడింది 1945లో ఫ్లైట్ నంబర్ 19 సంఘటన తరువాత. ఇది ఒక అమెరికన్ నేవీ యొక్క 5 టార్పెడో బాంబర్ విమానాల బృందం. డిసెంబర్ 5, 1945 ఈ తేదీన ఈ 5 విమానాలు ఫ్లోరిడా నుంచి శిక్షణ కోసం బయలుదేరాయి. అయితే అవి బెర్ముడా ట్రయాంగిల్ పైన ఎగురుతున్నప్పుడు రేడియో సిగ్నల్స్ ఆగిపోయాయి. పైలట్లు గందరగోళంలో ఉన్నారు. వారు ఏదేదో మాట్లాడుతున్నారు. మా కంపాస్లు పనిచేయడం లేదు, సముద్రం వింతగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ 5 విమానాలు 14 మంది సిబ్బంది ఎటువంటి ఆచూకీ కూడా లేకుండా అదృశ్యమైపోయారు. అంతేకాదు, వాటిని వెతకడానికి వెళ్ళిన మరో రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైంది. ఇది కేవలం ఒక్క సంఘటన కాదు. గత 100 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో దాదాపు 50 ఓడలు, 20 విమానాలు, వందలాది మంది మనుషులు మాయమయ్యారు. ఉదాహరణకు 1918లో USS సైక్లోప్స్ అనే అమెరికన్ నేవీ ఓడ 300 మంది సిబ్బందితో అదృశ్యమైంది. ఇంకో సంఘటనలో 1963లో మెరైన్ సల్ఫర్ క్వీన్ అనే కార్గో ఓడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయింది. ఈ సంఘటనలు బెర్ముడా ట్రయాంగిల్ని ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశంగా మార్చేశాయి. రహస్యాల వెనుక థియరీలు. ఇంతకీ ఈ అదృశ్యాల వెనుక ఏముంది? శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాహసికులు ఈ రహస్యాన్ని ఛేదించడానికి చాలా థియరీలు చెప్పారు. వాటిలో కొన్ని సైన్స్ ఆధారితమైనవి, మరికొన్ని సూపర్ నేచురల్. వాటిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మొదటిది సైంటిఫిక్ థియరీలు. మీథేన్ గ్యాస్ బబుల్స్. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో సముద్ర గర్భంలో మీథేన్ గ్యాస్ బుడగలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ బుడగలు సముద్ర ఉపరితలంపైకి వచ్చినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోతుంది. దీనివలన ఓడలు లోతుల్లోకి మునిగిపోతాయి. గల్ఫ్ స్ట్రీమ్. ఈ ప్రాంతంలో గల్ఫ్ స్ట్రీమ్ అనే బలమైన సముద్ర ప్రవాహం ఉంది. ఇది ఓడలను, విమానాల శిథిలాలను త్వరగా దూరంగా తీసుకువెళ్తుంది. దీనివలన కూడా ఆనవాళ్ళు దొరకవు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. ఈ ప్రాంతంలో అసాధారణ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండవచ్చని కొందరు అనుకుంటున్నారు. ఇది కంపాస్లని, రేడియోలని కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఇకపోతే రెండవది సూపర్ న్యాచురల్ థియరీస్. ఇందులో మొదటిది ఏలియన్స్. కొందరు ఈ ప్రాంతంలో ఏలియన్స్ యాక్టివిటీ ఉందని నమ్ముతారు.
యుఎఫ్ఓలు ఓడలను విమానాలను కిడ్నాప్ చేస్తాయని చెప్తుంటారు. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. బెర్ముడా ట్రయాంగిల్లో పురాతన అట్లాంటిస్ నగరం యొక్క అవశేషాలు ఉన్నాయని, దాని అధునాతన టెక్నాలజీ ఈ అదృశ్యాలకు కారణమని కూడా కొందరు చెప్తూ ఉంటారు. టైం పోర్టల్. ఈ ప్రాంతంలో సమయం మారిపోయే పోర్టల్ ఉందని, దానిలోకి వెళ్ళిన ఓడలు విమానాలు వేరే కాలంలోకి లేదా వేరే డైమెన్షన్లోకి వెళ్తున్నాయని ఇంకొందరు నమ్ముతున్నారు. ఇకపోతే మూడవది మానవ తప్పిదాలు. కొన్నిసార్లు ఈ ప్రాంతంలోని అసాధారణ వాతావరణం, బలమైన తుఫానులు లేదా పైలట్లు నావికులు తప్పుదాల వలన కూడా ఇలాంటి సంఘటనలు వచ్చే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఆసక్తికరమైన కథలు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. 1968లో డొనాల్డ్ క్రహాస్ అనే నావికుడు ఒక సోలో బోట్ రేసులో బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరకు వచ్చాడు. అతని ఓడ ఖాళీగా ఉంది, కానీ అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అతని డైరీలో మాత్రం ఇలా రాసి ఉంది, నేను ఇక్కడ నుంచి బయటపడలేను అని మాత్రం రాసి ఉంది. ఇలాంటి కథలు ఈ ప్రాంతాన్ని మరింత రహస్యమయం, భయంకరంగా మార్చేశాయి. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఎప్పటికీ అంతు చిక్కని పజిల్ లాంటిది. ఇది సైన్స్ వలన జరుగుతుందా, సూపర్ న్యాచురల్ శక్తుల వలన జరుగుతుందా, లేక మానవ తప్పిదాల వలన జరుగుతుందా, లేదా ఏలియన్స్ వలన జరుగుతుందా, ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ సముద్రం ఇంకా చాలా రహస్యాలను దాచిపెట్టింది. సో మీరేమనుకుంటున్నారు? ఈ రహస్యం వెనుక నీ థియరీ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరిన్ని రహస్యమైన కథలతో మళ్ళీ కలుద్దాం.